కిచెన్ సైడ్ పక్కన మీరు బిల్లు ఇచ్చేయండి బిల్తో వేస్తారు కదా బిల్లు ఇచ్చేసేయండి చెప్పండి చిన్నదిగా రెడీ చూడండి మరి నెమ్మదిగా నెమ్మదిగా మీకు ఆయన కెమెరా పెద్ద కెమెరా ఆయన రెడీ కాదు మీరేయండి మీరేయండి కింద చిన్నవి చిన్నవి గ్రామ్ చేయండి కొంచెం అలా చేస్తే పోయింది ఓకే ఓకే మీద వేసేయండి ఇంకా కొంచెం మా పక్కనే ఉన్నా కొంచెం ఓకే సార్ ఒకసారి చూడండి కిచెన్ సైడ్ What are the
కూర్చోండి రమ్మని రమ్మని నాకు రమ్మని నా దగ్గర రమ్మని రమ్మని పక్కన పడాలిగా వేయడమ్మా వేయండి అయ్యా దగ్గర వేయించండి స్పీడ్గా వేయాలి పక్క వచ్చేయండి అలాగే రిపోర్ట్ కాదు వచ్చి మాట్లాడు. ఓం శ్రీ సాయినారాయణ శ్రీ శ్రీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడింది. బాబా గారు ఎక్కడా లేని విధంగా విశాఖ జిల్లాలోనే సాయిబాబా మందిరం నికోలిలో అన్ని సార్లు మామూలుగా అయితే తెల్లరాతి తోటి విగ్రహాలు ఉంటాయి, కానీ ఇక్కడ నల్లరాతి విగ్రహంతో తయారు చేసి పెట్టడం జరిగిందండి. కారణం ఏంటంటే ఒక దంపతులకి బాబా గారు కళలోకి వచ్చి దాని ఈ రూపంలో ప్రతిష్టని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వారి భక్తుల యొక్క కోరిక మేరకు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎక్కడా ఉండదండి ఇలాంటి విగ్రహం. బాబా గారు కళను బట్టి వారి కోరిక మేరకు పెట్టడం జరిగింది. అలాగే ప్రతిరోజు నిత్యం బాబా వారికి పాలాభిషేకం నిర్వహిస్తాం. అలాగే సాయంత్రం నిత్యార్చనలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు 4 ఆర్తలు ఉంటాయి. ఉదయం 5:15కి, మధ్యాహ్నం 12:30కి, సాయంత్రం 6:15కి, రాత్రి 9 గంటలకి. లక్ష్మీవారం పూట ప్రతి లక్ష్మీవారం బాబా గారికి
పాలుతో అభిషేకం, తర్వాత సాయంత్రం పల్లకీ మహోత్సవం లక్ష్మీవారం కూడా జరిగే కార్యక్రమాలు. తర్వాత పల్లకీ మహోత్సవంలో మహిళా భక్తులు ఎక్కువగా పాల్గొనడం, వారు కూడా పల్లకీపోవడం జరుగుతుంది. ఈ విధానం ఎక్కడా ఉండదండి, ఒక్క మందిరంలోనే కొనసాగుతూ ఉంది. అలాగే రాత్రి పల్లకీనంతరం బాబావారి భజన నిర్వహించబడుతుంది. 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే కార్యక్రమం లక్ష్మీవారం పూట జరిగే కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. అలాగే భజన కార్యక్రమం ఉంటుంది, పల్లకీ మహోత్సవం ఉంటుంది. ఇది నిత్యం జరిగేవి లక్ష్మీవారం పూట. అలాగే 14 సంవత్సరాల నుంచి శ్రీ సాయిబాబా అన్నప్రసాదం నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో వేల మందికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్నార్థులకు ఆకర్షించే విధంగా పెట్టడం జరుగుతుంది. అలాగే మాలధారణ చేసిన వారికి సాయిబాబా మాల కానీ, అయ్యప్ప స్వామి మాల కానీ, అమ్మవారి మాల కానీ, మాల ధరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. మాల ధరించిన భిక్ష రూపంలో గత 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. అది మళ్ళీ ఈ నెల నవంబర్ నుంచి స్వాములకి గౌడగారి మొదలుపెడుతున్నాం. ఆ విధమే కాకుండా ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడ లేని విధంగా భక్తులు ఇచ్చిన ఫ్రిడ్జ్లో ప్యాకెట్ రూపంలో భద్రపరిచి ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఏ టైంలో వచ్చినా, రాత్రి కానీ పగలు కానీ ఏ టైంలో వచ్చినా వాళ్ళకి ప్యాకెట్ రూపంలో 24 గంటలు ఎప్పుడు వచ్చినా, రాత్రి ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి ఆకలి ఇచ్చే విధంగా ప్యాకెట్ రూపంలో ఫ్రిడ్జ్లో ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలు కంపల్సరీగా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అలాగే బాబా మందిరం అంటే ఒక ఇది కాదు, ఒక సేవా కార్యక్రమం కదా మందిరం. ఇది ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తుంటామండి. వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాం. ప్రతి వారం గురువారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమందికి బ్లడ్ క్యాంపులు పెట్టుకోవడం, వాళ్ళకు కూడా మన కార్లు ఇచ్చి వాళ్ళకు కూడా మనం సాయం చేయడం జరిగింది. అలాగే యోగాభ్యాసం, యోగా ఉచిత క్లాసులు గత 25 సంవత్సరాల నుంచి మా ఆధ్వర్యంలో ఉచిత యోగా క్లాసులు నిర్వహించబడుతుంది. ₹1 రుసుము లేకుండా. అలాగే చిన్నపిల్లలు నుంచి నూచిపూడి భరతనాట్యం నేర్పించబడుతుంది తక్కువ రోజుల్లో. అది కూడా గత 15-20 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతున్నాయి. సాయి సురేఖ డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో, మా పర్యవేక్షణలో. అలాగే ప్రతి సంవత్సరం ఎండాకాలంలో దాహార్తుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేసి ఎండాకాలం అన్న రోజులు కూడా వాళ్ళకి ఉచితంగా మంచినీరు ఇవ్వడం, అలాగే లక్ష్మీవారం పూట మజ్జిగి అందజేయడం జరిగింది. అలాగే దసరా రోజున వార్షికోత్సవ సందర్భంగా మరియు గురు పౌర్ణమి రోజున
డబ్బు అంటే మన బాబు డబ్బు
ఇటువైపు ఉంది ఆ మధ్యద పైది 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 అయితే ముందుదే ఒక్క నిమిషం ఆపడ్డాము బయట అయిపోయింది రాలే రాలే सदगुरु साईनाथ महाराज की जय, बोलो द्वारका माई की जय, बोलो Hare